డాక్టర్ గండవరపు విద్యాధరి, తెలుగు అధ్యాపకురాలు, తెలంగాణ గిరిజన గురుకుల పాఠశాల కళాశాల బాలికలు, మనూర్, కరాస్గుత్తి, సంగారెడ్డి జిల్లా. అనువాద ప్రక్రియ, ఆంగ్ల వాక్యాలకు తెలుగు అనువాదములు. ఈ అంశమును గురించి మనము ఈ వీడియోలో తెలుసుకుంటాము. అనువాదం అంటే ఏమిటి, కొన్ని నిర్వచనాలను గురించి కూడా తెలుసుకుంటాము. అనువాదము, నిర్వచనము. అనువాదం అంటే ఏమిటి? ఒక భాషలోని విషయాన్ని మరొక భాషలో మార్చి రాయడాన్నే అనువాదము అని అంటారు. అనువాదం, నిర్వచనము. ఒక భాష నందలి భావాన్ని మరొక భాషలోకి వ్యక్తీకరించే ప్రక్రియ అనువాదం. దీనినే ఆంగ్లంలో ట్రాన్స్లేషన్ అంటారు. అనువాదం చేయదలుచుకున్న భాషను మూల భాష, సోర్స్ లాంగ్వేజ్ అని అంటారు. అనువాదం ఏ భాషలోకి చేయదలుచుకున్నారో ఆ భాషను లక్ష్య భాష అని అంటారు. అనువాదం ఉద్దేశ్యం, ఉపయోగం. అనువాదం ఉద్దేశ్యం, ఉపయోగాలు. అనువాదం చేయడం వలన కలిగే ఉపయోగాలు ఏమిటి? ఏ ఉద్దేశంతో ఒక భాష నుండి మరొక భాషకు ఒక విషయాన్ని అనువాదం చేయాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. ఉర్దూలో అనువాదాన్ని తర్జుమా అని అంటారు. ఉద్దేశ్యం, ఉపయోగాలు. ఒక భాషలోని రకరకాల శాస్త్ర, సాంకేతిక, సాహిత్యాంశాలను అనువాదం చేయటం ద్వారా మూల భాషా ప్రాంతంలోని విషయాలను, సంస్కృతి విశేషాలను ఇతర భాషీయులు తెలుసుకోవచ్చు. ఇది ప్రాంతాల మధ్య, సంస్కృతుల మధ్య ఐక్యతకు తోడ్పడుతుంది. అనువాదము రకములు. అనువాదం ప్రధానంగా రెండు రకాలు. యథాతథ అనువాదము, రెండవది స్వేచ్ఛానువాదము. విషయాన్ని ఉన్నట్లుగా భావం చెడకుండా అనువాదం చేయడంను యథాతథ అనువాదం అంటారు. స్వేచ్ఛానువాదంలో భావం చెడకుండా కవి లేక రచయిత స్వతంత్రంగా అనువాదం చేయటం. అనువాదము ప్రధానంగా రెండు రకములు. ఒకటి యథాతథ అనువాదం, రెండు స్వతంత్ర అనువాదం లేక స్వేచ్ఛానువాదం. ఈ రెండింటి గురించి తెలుసుకుందాం. ఒకటి, మూల రచనను ఉన్నది ఉన్నట్లుగా ఎలాంటి మార్పులు చేయకుండా యథాతథంగా తెలుగులోకి లేదా అనువాదం చేయడాన్ని యథాతథ అనువాదం అని అంటారు. ఉన్నది ఉన్నట్లుగా ఆ భావం చెడకుండా అనువాదం చేయడంను యథాతథ అనువాదం అని అంటారు. అనువాదములలో రెండవ విధము స్వీయ అనువాదం లేక స్వతంత్ర అనువాదం. మూల రచనకు భంగం వాటిల్లకుండా స్వేచ్ఛానుసరణ చేయడమే స్వీయ అనువాదం లేక స్వతంత్ర అనువాదం. భారతీయ భాషలలో అనువాదం చేయబడినటువంటి కొన్ని గ్రంథాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం. భారతీయ భాషలలో అనువాదం. భారతీయ భాషలలో మరొక విదేశీ భాషలోకి, విశ్వ సాహిత్యం నుంచి భారతీయ భాషలోకి ఆదాన ప్రదానాలు జరిగాయి. తెలుగు భాషలోకి సంస్కృత, బెంగాలీ, హిందీ, ఉర్దూ, తమిళ, మలయాళ, కన్నడ ఇత్యాది భారతీయ భాషల సాహిత్యం, ఆంగ్ల, ఫ్రెంచ్, రష్యన్, చైనీస్ భాషల సాహిత్యము అనువాదం అయ్యింది. అనువాద విధానంలో పాటించాల్సిన మెలకువలు. ఒక రచయిత తాను ఒక భాష నుండి మరొక భాషలోకి ఒక గ్రంథాన్ని రచించినప్పుడు ఆ అనువాదం చేసేటప్పుడు తీసుకోవలసినటువంటి జాగ్రత్తలను గురించి, నైపుణ్యాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
అనువాదంలో సమస్యలను గూర్చి ముందుగా పరిశీలిద్దాం. 1 సాంస్కృతిక పరమైన సమస్యలు, 2 భౌగోళిక జీవన సంబంధమైన సమస్యలు, 3 భాషా నిర్మాణపరమైన సమస్యలు మొదలైనవి ప్రధానంగా ఉంటాయి. వీటిని అధిగమిస్తూ అనువాదం చేస్తే అది ఉత్తమ అనువాదం అవుతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అనువాదం చేస్తున్నప్పుడు కవి లేక సాంస్కృతిక పరమైనటువంటి సమస్యలు ఏ విధంగా ఎదురవుతాయో పరిశీలిద్దాం. అనువాదంలో సాంస్కృతిక పరమైన భాషా సంబంధమైన ఎదురవుతాయి. భిన్న సంస్కృతులు, భిన్న భాషా పదాలను సృష్టించుకున్నప్పుడు ఆ సాంస్కృతిక అంశాల పారిభాషిక పదాలను అనువాదం చేసే భాషలో ఉండే సామీప్య పదబంధాలను ముందుగా క్రోడీకరించుకోవాలి. ఆంగ్లంలో ఐస్, స్నో, డ్యూ లాంటి పదాల అనువాదంలో మంచు, చలి ఆంగ్లంలో ఐస్, స్నో, డ్యూ లాంటి పదాల అనువాదంలో మంచు, చలిమంచు, పొగమంచు పదాలు అనువాదానికి పనికి వస్తాయో లేదో ఆలోచించాలి. ఒక భాషా సమాజంలో ఒక పదం పుట్టుక ఆ భాషలోని సాంస్కృతిక అనుబంధం మీద, దాని పరిసర ప్రభావాల మీద ఆధారపడుతుంది. దానిని అనువాదం చేసేటప్పుడు దాని పరిసరానుబంధానికి విఘాతం జరగకుండా పదాలను ఎంపిక చేసుకోవాలి. విఘాతము అంటే ఒక పొరపాటు జరగకుండా ఉండాలి. అనువాదంలో సాంస్కృతిక పరమైనటువంటి అధిగమిస్తూ అనువాదం ఎలా చేయాలో ఉదాహరణలతో పరిశీలించాం కదా. అనువాదంలో భౌగోళిక పరమైన సమస్యలను ఏ విధంగా ఆ అనువాదకుడు అధిగమించాలో తెలుసుకుందాం. సాధారణంగా ఒక భౌగోళిక ప్రాంతంలో నివసించే ప్రజలంతా ఒకే భాషను మాట్లాడతారు. అట్లాగే ఒక భాష ప్రాంతానికి సంబంధించిన ప్రజలకు అంటే జాతికి ఒక నిర్దిష్టమైన భౌతిక జీవనం ఉంటుంది, సాంఘిక జీవితం ఉంటుంది, మత విశ్వాసాలు ఉంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే వీటన్నింటి ప్రభావం వల్ల జాతి భావాల తీరును బట్టి భాషలు ఉంటాయని గమనించాలి. భౌగోళిక శీతోష్ణ పరిస్థితులను బట్టి పండే ఆ తేడాలు ఆహారపు అలవాట్లను కూడా మారుస్తాయి. ఆంగ్లంలో బ్రెడ్, సూప్, శాండ్విచ్ లాంటి మాటలను గమనించండి. తెలుగులో అన్నంలోనూ కూరల్లోనూ చాలా రకాలు ఉన్నాయి. వరి అన్నం వేరు, కొర్రన్నం వేరు, సంగటి వేరు. ఆంగ్లేయులకు రైస్ అంటే అన్నం కావచ్చు, బియ్యము కావచ్చు. అంటే ఆంగ్లేయులకు రైస్ అనే పదంతో వాళ్ళ అవసరాలు తీరుతున్నాయి అని అర్థం చేసుకోవచ్చును. ఈ విధంగా ప్రాంతాన్ని బట్టి ఆ భాషా పదాలకు అర్థాలు వేరువేరుగా ఉంటాయి అని గ్రహించాలి. కాబట్టి కొత్త పదాల సృష్టి వాళ్ళకి అవసరం లేకుండా పోయింది. అంటే భిన్న భిన్న సంస్కృతులు భిన్న భిన్న పదాలకు ఆలవాలంగా ఉంటాయని గమనించాలి. కాబట్టి అనువాదం చేసేటప్పుడు సాంస్కృతిక ప్రభావం కూడా ప్రధాన పాత్ర వహిస్తుందన్న సత్యాన్ని గమనించాలి. అనువాదంలో కూడా ప్రధాన అంశమే. మూల భాషా నిర్మాణానికి, లక్ష్య భాషా నిర్మాణానికి మధ్య తేడా ఉండడం వల్ల అనువాదంలో సమస్యలు ఏర్పడతాయి. ఇందులో కొన్నింటిని తెలుసుకుందాము, పరిశీలిద్దాం. అనువాదంలో సాంస్కృతిక పరమైన, భౌగోళిక పరమైన గురించి తెలుసుకున్నాం కదా. మరి అనువాదంలో భాషాపరమైన సమస్యలు ఏ విధంగా ఉంటాయో, వాటిని ఎలా అధిగమించాలో తెలుసుకుందాం. అనువాదంలో భాషా సమస్యలు: 1 నుడికారాలు, వాటి అర్థ విశేషాలు. 3 వాక్య భేదాలు, ప్రయోగాలు. ఈ 3 ప్రధానంగా ఉంటాయి.
ఇవన్నీ భాషా నిర్మాణ సంబంధమైన సమస్యలుగా గుర్తించాలి. మూల భాషలోని నుడికారం తెలియకపోతే తప్పుడు అనువాదం చేసే అవకాశం ఉంది. కావున అనువాదకుడు జాగ్రత్త వహించాలి. కాబట్టి అనువాదం చేసేటప్పుడు స్థూలంగా సమస్యల గురించి అనువాదం చేస్తే ఆ అనువాదం సరైన విషయ సమగ్రతను కలిగి అనువాదం చేసుకున్న భాషా సమాజానికి కూడా మంచి సమాచారాన్ని అందిస్తుంది. భాషాపరమైన, సాంస్కృతిక పరమైన, భౌగోళిక పరమైన సమస్యలను అధిగమిస్తూ అనువాదం చేయవలసి ఉంటుంది. ఇంతవరకు మనము అనువాదం అంటే ఏమిటి, అనువాదంలోని రకములు, అన్నప్పుడు సమస్యలను గూర్చి వాటిని ఏ విధంగా అధిగమించవచ్చును అనే విషయాలను గూర్చి సోదాహరణంగా కూలంకషంగా చర్చించాము. మరి కొన్ని అనువాద రచనలు, ఉదాహరణలను గూర్చి మనం ఇప్పుడు తెలుసుకుందాం. సంస్కృతం అనువదించిన భారతీయ గ్రంథాలను గూర్చి ముందుగా తెలుసుకుందాం. భారతదేశం నందు పంచ దేశాలలో మొట్టమొదటి భాష, వేద భాష సంస్కృతం. ఈ సంస్కృతం నందు రచించబడినటువంటి మొట్టమొదటి గ్రంథము వాల్మీకి మహర్షి రచించిన రామాయణము. ఈ రామాయణము మూల గ్రంథమును తీసుకొని ఎందరో తెలుగునకు, ఇతర భాషలకు అనువదించారు. వాల్మీకి సంస్కృతంలో రచించినటువంటి రామాయణమును ఆధారాన్ని భారతీయ భాషలలో అనేక మంది రామాయణాన్ని రచించడం జరిగింది, స్వతంత్ర అనువాదం చేయడం జరిగింది. ఆ గ్రంథాలను గురించి తెలుసుకుందాం. వాల్మీకి రామాయణమును తెలుగునకు ఎందరో వారి యొక్క అభిమతమునకు తగినట్లుగా స్వతంత్రానువాదం చేశారు. గోన బుద్ధారెడ్డి రంగనాథ రామాయణాన్ని రచించారు. భాస్కరుడు భాస్కర రామాయణమును రచించాడు. ఉభయ కావ్య ప్రౌఢ శిల్ప పట్టం గట్టినటువంటి ధీ విలసితుడైనటువంటి కవిత్రయంలో రెండో వాడైన తిక్కన సోమయాజి మనుమసిద్ధి ఆస్థాన కవి, క్రీస్తు శకం 13వ శతాబ్దం నందు జీవించిన వాడు. మహాభారత ఆంధ్రీకరణలో రెండవ వాడు. నిర్వచనోత్తర రామాయణమును రచించారు. శ్రీరామచంద్రుని యొక్క భక్తురాలు ఆతుకూరి మొల్ల తొలి తెలుగు శ్రీమద్ రామాయణమును చక్కని తెలుగు భాషలో రచించినటువంటి దుష్యమణి. ఈ మొల్ల రామాయణం కూడా ప్రసిద్ధిగాంచినటువంటి గ్రంథం. శ్రీ తిరుమల వెంకటమామికి భక్తురాలైనటువంటి తరిగొండ వెంగమాంబ దేవి రచించినటువంటి వాసిష్ఠ రామాయణము ద్విపద కావ్యము ప్రసిద్ధిగాంచినది. ద్విపద అంటే 2 పాదములతో కూడినటువంటి రచన. వాసిష్ఠ రామాయణము ప్రసిద్ధిగాంచిన రామాయణ గ్రంథం. దక్షిణ భారతదేశంలో పేరెన్నికగన్న రామ భక్తుడు స్వామి తులసీదాస్ రామచరిత మానస్ అనే పేరుతో రామాయణ గ్రంథము హిందీలోకి అవధు భాషలో అనువదించడం జరిగింది. ఉత్తర భారతదేశంలో పేరెన్నికగన్నటువంటి మహాగ్రంథము. సంస్కృతంలో రచించబడిన వాల్మీకి రామాయణమును ఉత్తరప్రదేశ్ పేరెన్నికగన్న తులసీదాస్ రామచరిత మానస్ అనే పేరుతో రచించాడు. దక్షిణ భారతదేశంలో కంబ రామాయణం అనే పేరుతో కంబన్ రామాయణాన్ని తమిళ భాషలోకి అనువదించి రచించారు. ఈ రెండూ కూడాను ప్రసిద్ధిగాంచినవే.
జ్ఞానపీఠ గ్రహీత పూర్ణ పద్మభూషణ కవి విశ్వనాథ సత్యనారాయణ గారు రచించిన రామాయణ కల్పవృక్షము వాల్మీకి రామాయణమును అనుసరించి అనువాద గ్రంథముగా స్వతంత్ర అనువాదంతో రచించబడినది. దీన్ని రచించినటువంటి కవి విశ్వనాథ సత్యనారాయణ గారి యొక్క చిత్రమును చూడవచ్చును. జానపద సాహిత్యంలో కూడా రామాయణానికి అత్యంత ప్రాముఖ్యత ఉన్నది. చిరుతల రామాయణము అనే ఈ కీర్తనలతో కూడినటువంటిది రామాయణ కథ. దీనిని చిరుతలను ఉపయోగిస్తూ దేవాలయాల్లో, వీధులలో చెక్క భజన రూపంలో పాడుకుంటూ ఉంటారు. అయితే ద్వాపర యుగంలో వారు వేదవ్యాసుడు భారతాన్ని తెలుగులో అనువదించారు. వేదవ్యాసుడు సంస్కృతంలో రచించినటువంటి మహాభారతమును తెలుగులో కవిత్రయము అనువదించడం జరిగింది. నన్నయ్య, తిక్కన్న, ఎర్రన్న అనే వీరి ముగ్గురిని తెలుగు భాషలో కవిత్రయముగా పేర్కొనడం జరిగింది. వీరు ప్రసిద్ధిగాంచినటువంటి తెలుగు కవులు. కవిత్రయంలో మొదటివాడు నన్నయ్య. క్రీస్తు శకం 11వ శతాబ్దం నందు ఉన్నటువంటి వారు. రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవి. ఆ రాజరాజ నరేంద్రుని యొక్క కోరిక మేరకు మహాభారత రచనకు శ్రీకారం చుట్టాడు. వీరు ఆది పర్వం, సభాపర్వం, అరణ్య పర్వము 144వ పద్యం వరకు తెనిగించడం జరిగింది. కవిత్రయంలో రెండవ వాడు మహాభారత ఆంధ్రీకరణలో అధికంగా ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి కవి తిక్కన సోమయాజి. 15 పర్వములను తెనిగించాడు. విరాట పర్వం మొదలుకొని స్వర్గారోహణ పర్వం వరకు మొత్తం 15 పర్వాలు తెనిగించాడు. కవి బ్రహ్మ, ఉభయ కవిమిత్రుడు అనే బిరుదం కూడా వీరికి. నన్నయ్య గారు కవిత్రయంలో మొదటి చిత్రం నన్నయ్య గారిది, రెండవ చిత్రము తిక్కన సోమయాజి గారిది. వీరిరువురు రచించిన తరువాత నన్నయ్య గారు విడిచిపెట్టినటువంటి అరణ్య పర్వం యొక్క శేష భాగమును ఎర్రన గారు తెనిగించడం జరిగింది. మహాభారత ఆంధ్రీకరణ చేసిన కవిత్రయంలో మూడవ వాడు ఎర్రాప్రగడ. వీరు ప్రోలయ వేమారెడ్డి ఆస్థాన కవి. క్రీస్తు శకం 14వ శతాబ్దం నందు జీవించిన వారు. శంభుదాసుడు, ప్రబంధ పరమేశ్వరుడు అనే బిరుదములున్నాయి. మహాభారతం నందలి అరణ్య పర్వం శేషభాగమును ఎర్రన తెనిగించడం జరిగింది. మహాభారత ఆంధ్రీకరణకు శ్రీకారం చుట్టింది నన్నయ్య. దానిని సంపూర్ణంగా పూర్తి చేసిన వారు ఎర్రనామాచ్యులు. ఎర్రాప్రగడ తాను రచించినది అరణ్య పర్వం యొక్క శేషభాగమే అయినా నన్నయ్య గారి యొక్క కథాకథన పద్ధతిని, తిక్కన గారి నాటకీయ శైలిని రెండింటినీ ఉపయోగించి రచించారు. తెలుగులో కవిత్రయమైనటువంటి ఎర్రన కలిసి మహాభారతంలోని 18 పర్వాలను ఆంధ్రీకరించడం జరిగింది. అదే కాలంలో సమకాలీనంగా కన్నడ భాషలో పంపడు, రన్నడు, పొన్నడు అనే కవిత్రయము, కన్నడ కవిత్రయము మహాభారతాన్ని కన్నడ భాషలో సంస్కృత భాష నుండి తెలుగునకు అనువదించినటువంటి గ్రంథాలను గురించి పరిశీలించాం కదా. మరియు ఇక ఇతర భాషల అనువాద గ్రంథాలను గురించి తెలుసుకుందాం.
శ్రీ విశ్వనారాయణ గారు రచించినటువంటి 1000 పడగలు నేను మాజీ ప్రధాని శ్రీ పివి నరసింహారావు గారు హిందీలో సహస్రఫండ్ అనే పేరుతో అనువాదం చేసి రచించడం జరిగింది. విశ్వనాథ ఈ పడగలను పివి నరసింహారావు గారు సహస్రఫండ్ అనే పేరుతో రచించారు. దాని ముఖ చిత్రము మొదటిది. ఆంగ్లంలో 1000 హూట్స్ అనే పేరుతో దీనిని అనువాదం చేయడం కూడా జరిగింది. 1000 పడగలు అనే నవలకే జ్ఞానపీఠ అవార్డును విశ్వనాథ సత్యనారాయణ గారు పొందారు. ఓన్లీ మదర్స్ కెన్ థింక్ ఆఫ్ ద ఫ్యూచర్ బికాస్ దే గివ్ బర్త్ ఇన్ దేర్ చిల్డ్రన్ అని తల్లి ప్రాధాన్యతను గూర్చి తెలియజేసిన మ్యాక్సిమ్ గోర్కీ ఒక రష్యన్ కవి, రచయిత. వీరు రచించినటువంటిదే మదర్ అనే పేరుతో ఉన్న ప్రఖ్యాత నవల. మ్యాక్సిమ్ గోర్కీ రచించినటువంటి అనే నవలను అమ్మ అను పేరుతో తెలుగులోకి అనువదించడం జరిగింది. ఈ నవల కూడా తెలుగు భాషలో ప్రసిద్ధిగాంచింది. అనువాద ప్రక్రియను గురించి కొన్ని అనువాదాలను తెలుసుకున్నాం కదా. ఆంగ్ల వాక్యాలు తెలుగు అనువాదాలు అనే అంశమును ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం విద్యార్థినులకు పరీక్షా దృష్టితో ఒక అంశంగా చేర్చడం జరిగింది. మనము ఆ వాక్యాలను పరిశీలిద్దాం. సింగిల్ స్టెప్ 1000 మైళ్ళ ప్రయాణమైన ఒక్క అడుగుతోనే ప్రారంభమవుతుంది. దెర్ ఈజ్ ప్లెంటీ ఆఫ్ వాటర్ ఇన్ దట్ రీజన్. ఆ ప్రాంతంలో నీరు పుష్కలంగా ఉంది. దెర్ ఈజ్ నో సబ్స్టిట్యూట్ ఫర్ హార్డ్ వర్క్. కృషికి ప్రత్యామ్నాయం లేదు. ఇమాజినేషన్ రూల్స్ ద వరల్డ్. ఊహాశక్తి ప్రపంచాన్ని శాసిస్తుంది. మెచ్యూరిటీ కమ్స్ విత్ ఎక్స్పీరియన్స్ నాట్ ఏజ్. పరిణతి వయసుతో కాదు, అనుభవంతో వస్తుంది. లాంగ్వేజ్ ఈజ్ ద డ్రెస్ ఆఫ్ థాట్. ఆలోచనకి తొడిగిన ఆహార్యమే భాష. A picture is a poem without words. లేని పద్యమే చిత్రం. The best way to predict the future is to create it. భవిష్యత్తును అంచనా వేయటానికి ఉత్తమ మార్గం దానిని సృష్టించడమే. లర్న్ యాజ్ ఇఫ్ యూ లివ్ ఫర్ ఎవర్. ఎప్పటికీ జీవిస్తావన్నట్లుగానే నేర్చుకోవాలి. బై ఫెయిలింగ్ టు ప్రిపేర్ యు ఆర్ ప్రిపేరింగ్ టు ఫెయిల్. మీరు సంసిద్ధులు కావటంలో విఫలమవుతున్నారంటే విఫలమవ్వడానికే సిద్ధపడుతున్నారని అర్థం. రీడింగ్ ఈజ్ టు ద మైండ్ వాట్ ఎక్సర్సైజ్ ఈజ్ టు ద బాడీ. శరీరానికి వ్యాయామం ఎలాగో మెదడుకి పుస్తక పఠనం అలాంటిది. సమ్టైమ్స్ లాటర్ బికమ్స్ డూ ఇట్ నౌ. కొన్నిసార్లు తర్వాత అనుకున్నది ఎప్పటికీ కాదు, అందుకే ఇప్పుడే చెయ్యాలి. డోంట్ స్టాప్ వెన్ యు ఆర్ టయర్డ్, స్టాప్ వెన్ యు ఆర్ డన్. అలసిపోయినప్పుడు కాదు, పని పూర్తయినప్పుడే విశ్రమించాలి. ఎడ్యుకేషన్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ విచ్ కెన్ చేంజ్ ద వరల్డ్. the most powerful weapon which can change the world. ప్రపంచాన్ని మార్చగలిగే అత్యంత శక్తివంతమైన సాధనం విద్య మాత్రమే. కాబట్టి విద్య అనేది మానవుని యొక్క మనుగడకు ఉపయోగకరమైనది. ఒక వ్యక్తిని ఉత్తముడిగా తీర్చిదిద్దడానికి ఉపయోగపడుతుంది.
వాట్ యు డూ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ వాట్ యు సే. నువ్వు చెప్పే మాటల కంటే నువ్వు చేసే పనులే నీ గురించి మాట్లాడతాయి. డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్. ముఖ చిత్రాన్ని చూసి పుస్తకాన్ని అంచనా వెయ్యొద్దు. ఎ పూర్ వర్క్ మ్యాన్ బ్లేమ్స్ హిజ్ టూల్స్. పని చేతకాని వాడు పనిముట్లని నిందిస్తాడు. వాట్ టైమ్ ఈజ్ అవర్ మీటింగ్ ఆన్ వెన్స్డే? బుధవారం సమయం ఎన్ని గంటలకు? ఐ కంప్లీట్ రీడింగ్ ద బుక్ ఎస్టర్డే. నేను పుస్తకం చదవటం నిన్న పూర్తి చేశాను. అవర్స్ ఈజ్ ఎ జాయింట్ ఫ్యామిలీ. మాది ఉమ్మడి కుటుంబం. ఈ విధంగా ఆంగ్ల వాక్యాలకు తెలుగులో అనువాదం చేసి రాయడం అనేది మీకు ఇంటర్మీడియట్లో ఇవ్వడం జరిగింది. మహనీయుల సూక్తులు విని వారి మనం ఏ విధంగా జీవించాలి అనే విషయాన్ని తెలుసుకొని ఉన్నతమైన మార్గంలో పయనిద్దాం. ఆ వాక్యాలని కొన్నింటిని ఇప్పుడు పరిశీలిద్దాం. రామకృష్ణ పరమహంస గారు ఒక చక్కని వాక్యాన్ని ఆంగ్లంలో తెలియజేసినటువంటిది ఉన్నది. డు నాట్ లెట్ వరల్డ్లీ థాట్స్ అండ్ యాంగ్జైటీస్ డిస్టర్బ్ యువర్ మైండ్. డూ ఎవ్రీథింగ్ దట్ ఈస్ నెససరీ ఇన్ ద ప్రాపర్ టైమ్ అండ్ లెట్ యువర్ మైండ్ బీ ఆల్వేస్ ఫిక్స్డ్ ఆన్ గాడ్. ఎదుగుదల కనబడడం లేదనే చింతన వలదు. మహావృక్షమైనా సరే మౌనంగానే ఎదుగుతుంది. నీ ప్రయత్నం నీవు చేయి, ఫలితం మాత్రం భగవంతునికి వదిలేయి. ఈ తెలుగులో చెప్పబడినటువంటి వాక్యాలు రామకృష్ణ పరమహంస గారు తెలియజేసినవి. గొప్ప నీతి ఉన్నది. టేక్ రిస్క్స్ ఇన్ యువర్ లైఫ్. ఇఫ్ యూ లూజ్ యూ కెన్ గైడ్. లక్ష్యం కోసం అలుపెరుగక శ్రమిస్తుంటే నేడు కాకపోయినా రేపైనా విజయం సాధ్యమవుతుంది. స్వామి వివేకానంద. ఎప్పుడూ కూడాను అపజయం కలిగినా కూడా కృంగిపోకుండా విజయం కొరకు కృషి చేస్తూనే ఉండాలి. ప్రపంచ శాంతిని కోరుకున్నటువంటి మదర్ తెరీసా గారి యొక్క మాటల్ని మనం అందరము అనుసరిద్దాం. బీ ద లివింగ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ గాడ్స్ కైండ్నెస్. కైండ్నెస్ ఇన్ యువర్ ఫేస్, కైండ్నెస్ ఇన్ యువర్ ఐస్, కైండ్నెస్ ఇన్ యువర్ స్మైల్. మంచి పనికి మించిన పూజ లేదు, మానవత్వానికి మించిన సంపద లేదు. మనిషికి మరణం ఉంటుంది కానీ మంచితనానికి మరణం. మాజీ రాష్ట్రపతి కీర్తిశేష అబ్దుల్ కలాం గారి యొక్క మాటలు మన అందరికీ, ఈనాటి యువతకు ఆదర్శవంతమైనవి. యూ హ్యావ్ టు డ్రీమ్ బిఫోర్ యువర్ డ్రీమ్స్ కెన్ కమ్ ట్రూ. కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి అని వారు తెలియజేశారు. మనకంటూ ఒక ఆశయం ఉండాలి అని దీని భావం. Shakespeare said, I always feel happy. You know why? Because I don't expect anything from anyone. Expectation always hurt. Life is short. So love your life, be happy and keep smiling. Just live for yourself, and before you speak, listen. Before you write, think. Before you spend, earn. Before you write, think. Before you spend, earn. Before you pray, forgive. Before you hurt, feel. Before you hate, love. Before you quit, try. Before you die, live. ఎంత అద్భుతమైనటువంటి భావాన్ని తెలియజేసే వాక్యాలివి. ప్రతి మానవుడు తాను ఏ పని చేస్తున్నా మంచి చెడులను బేరీజు వేసు. ప్రముఖ ఆంగ్ల కవి, నాటకకర్త విలియం గారు తెలియజేసినటువంటి మాటల్ని విందాము.
తెలుసుకుందాం. నన్ను నేను నమ్ముకున్న ప్రతిసారీ విజయం నన్నే వరించేది. ఒకరిపై ఆధారపడిన ప్రతిసారీ నన్ను నేను నిందించుకోవలసి వచ్చేది. చివరికి నాకర్థమైంది స్వశక్తికి మించిన ఆస్తి లేదని. అరైజ్, అవేక్ అండ్ స్టాప్ నాట్ అంటిల్ ద గోల్ ఈజ్. స్వామి వివేకానంద తెలియజేశారు. నీవు అనుకున్న లక్ష్యాన్ని సాధించడం కోసం నిరంతరము విశ్రమించకుండా కృషి చేసి నీ యొక్క లక్ష్యాన్ని చేరుకో అని యువతకు పిలుపునిచ్చాడు. స్వస్తి.